శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రావణమాస ప్రయుక్త శక్తి పంచాక్షరి మంత్ర అనుష్ఠాన జప నామస్మరణలో జపజ్యోతి సభ్యులందరం కలిసి దిగ్విజయంగా కొనసాగించుకుంటున్నాము. ఇందులో భాగంగా ఈశ్వర స్తుతి నుంచి కొన్ని స్తోత్రాలు మనం చెప్పుకుంటూ ఇవాల్టి నుంచి చెప్పుకోబోయేది నిర్వాణ షట్కము అని అర్థం అనే స్తోత్రాన్ని చెప్పుకోబోతున్నాం. ఈ నిర్వాణ షట్కము అనేది చిదానంద రూపమైన శివోహం శివోహం, నేను శివుడుని, నేనే శివుడుని అని చెప్పుకోవడం. దీనికి కారణం ఏంటంటే మనిషి ఈశ్వరారాధన చేయడానికి కొన్ని నియమాలు ఉంటాయి. దాంట్లో ప్రధానమైన నియమము నా రుద్రో రుద్రమర్చయేతు, స్వయం రుద్రుడు కానిదే రుద్రపారాయణ అభిషేకం చేయడానికి లేదు. ఎందుకు అలాగా అంటే స్వయం రుద్రుడైన వాడే నిష్కాముకుడై పూజ చేస్తాడు. ఈశ్వరారాధన నిష్కామ్యంతో చేస్తేనే అన్ని రకాల కామనలు పూర్తవుతాయని విధి, శాస్త్ర తాత్పర్యం. అందుకని దాన్ని ఎలా చేయాలని ఆదిశంకరాచార్యులు వారు చెప్తూ నిర్వాణ షట్కం అనే స్తోత్రాన్ని చెప్పారు. దాంట్లో మొదటి శ్లోకం మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం నచ శ్రోత్ర జిహ్వే నచ ఘ్రాణ నేత్రే నచ వ్యోమ భూమిర్న తేజో న వాయు చిదానందరూప శివోహం శివోహం. నేను మనస్సు అని దేన్నైతే అనుకుంటున్నానో అది నేను కాదు. బుద్ధి అని దేన్నైతే నేను భావించి నేను చాలా వివేకవంతుణ్ణి, తెలివైనవంతుణ్ణి, తెలివి తక్కువ అని అనుకుంటున్నానో ఆ బుద్ధి కూడా కాదు. అహంకారంతో ప్రౌఢంగా గర్వంగా విర్రవీగుతూ విశేషాలను అర్థం చేసుకోకుండా పెద్దలు చిన్న అనే మర్యాద మన్ననలు ఇవ్వకుండా వాడకుండా ఏ అహంకారంతో అయితే నేను జీవిస్తున్నానో అహంకారము నేను కాదు, చిత్తము కూడా నేను కాదు. చంచలమైన స్థితిని నేను అప్పుడప్పుడు అనుభవిస్తున్నాను, చిత్త చాంచల్యాన్ని అనుభవిస్తున్నాను. అలాగే చిత్తము అనేది లేదు అని నిర్విచిత్తముగా కూడా ఉంటున్నాను. కాబట్టి చిత్తం అనేది కూడా నేను కాదు. అలాగే నేను పంచేంద్రియాలైన చెవి, ముక్కు, కన్ను, నాలుక, చర్మము కూడా కాదు. నేను పంచభూతములైన భూమి, నీరు, అగ్ని, వాయువు మరియు ఆకాశం కూడా కాదు. ఈ పంచభూతాత్మకమైన శరీరము నేను అనుకుంటున్నానా అది కూడా నేను కాదని నాకు చాలాసార్లు అనిపిస్తోంది. అలా అని పంచభూతాత్మకమైన భూమి, అగ్ని, వాయువు, జలము, ఆకాశం ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఏదైనా నేనా అని అనుకుంటే అది కూడా కాదు అని చాలాసార్లు అనిపిస్తుంది. ఇంకా నేను ఎవరు అనే ప్రశ్న వచ్చినప్పుడు అప్పుడప్పుడు నా స్ఫురణకు వచ్చి వెళ్ళేది చిదానందరూప శివోహం శివోహం, నేను శివుడిని, నేను శివుడిని అనే నాకు వినిపిస్తోంది. ఏ ఈశ్వర ఆ పరిస్థితిని, ఆ చిన్మయ స్థితిని నాకు ప్రసాదించు అని కోరుకుంటూ రెండవ శ్లోకం నచ ప్రాణ సంజ్ఞో న వై పంచవాయు న వా సప్తధాతుర్న వా పంచకోశాః న వాక్పాణిపాదౌ న చోపస్థపాయు చిదానందరూప శివోహం శివోహం. కీలకమైన ప్రాణాన్ని నేను కాదు అని నాకు అర్థమయ్యింది. ఎందుకంటే జన్మాంతరాల కర్మలు నేను అనుభవించేటప్పుడు ఈ జన్మము, ఈ ప్రాణము శాశ్వతమైనది కాదు అని నాకు చాలాసార్లు అనిపించింది. అందుకని ఈ ప్రాణం నేను కాదు. అలా అని పంచవాయువులు నేనా అంటే అది కాదు. పంచవాయువులు అంటే ఏంటి? ప్రాణవాయువు, అపానవాయువు, వ్యానవాయువు, ఉదానవాయువు, సమానవాయువు అని అంటారు. ఇవి మన భోజనంతో సంబంధమై మన శరీరాన్ని నడిపించేవి. వీటి వల్లే మన శరీరంలో తత్వ ఆయు స్థితి పెరుగుతుంది, శరీర శక్తి కూడా పెరుగుతుంది. అది కూడా నేను కాదు అని నాకు అర్థమవుతోంది. అలాంటప్పుడు నవా సప్తధాతు, పోని సప్తధాతువులు నేనని అనుకోనా అంటే అవి కాదు. వయసు పెరిగే కొద్దీ అవి కూడా శుష్కించిపోతున్నాయి. సప్తధాతువులు అంటే ఏంటి? రక్త, మాంస, మేధస్సు, అస్థి అంటే ఎముకలు, మజ్జ, రస, శుక్రములు, ఇవి కూడా నేను కాదు. ఈ సప్తధాతువులు కూడా చాలాసార్లు అనుకుంటాం, కానీ శరీర సమయం పెరిగే కొద్దీ శుష్కించి నిర్వీర్యమైపోతున్నాయి. అందుకని అది కూడా నేను కాదు అని నాకు అర్థమవుతోంది. పోనీ పంచకోశాలు అనేది నేనా అంటే అది నేను కాదు. పంచకోశములు అంటే ఏంటి? అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనోమయ కోశ, విజ్ఞానమయ కోశ, ఆనందమయ కోశ. అన్నమయ కోశము మన తినేదాన్ని
పరివర్తన చెందించేది. ప్రాణమయ కోశం మనం తీసుకునే ఊపిరిని ప్రాణమతం చెందించేది. మనోమయ కోశం మన బుద్ధిని, విచారాన్ని పురోగతి చెందించేది. విజ్ఞానమయం అనేది జ్ఞానాన్ని, శక్తిని మనస్ఫూర్తిగా పంచేంద్రియాలతో చూసే వాటిని, వినే వాటిని చూపించేది. ఆనందమయ కోశం బ్రహ్మానంద స్థితి పొందడానికి అవకాశము, సదుపయోగము చేసేది. ఇటువంటి ఏ కోశము నేను కాదు అని నాకు అర్థం అవుతోంది. పోనీ కర్మేంద్రియాలు నేనా అంటే అది కూడా నేను కాదు. ఎందుకు? వాక్కు, పాణి, పాద, పాయు, ఉపస్థ అనే శరీరంలో విశేషమైన అంగములు ఏవైతే ఉన్నాయో, దోషానికి మూలమవుతాయో అవి కూడా నేను కాదు అని నాకు చాలాసార్లు అనిపిస్తోంది. వీటిలన్నిటికీ కారణం ఎందుకు అంటే అప్పుడప్పుడు స్ఫురణకు వచ్చే చిదానంద రూప శివోహం శివోహం, చిదానంద రూపుడైన ఈశ్వరుడిని నేనే అని నాకు అనిపిస్తోంది. ఈశ్వర, నా యందు దయతో ఆ వైరాగ్య స్థితిని, జీవన్ముక్త స్థితిని నాకు ప్రసాదించు అని అడుగుతున్నాడు. అలాగే నమే ద్వేష రాగో నమే లోభమోహో మదో నైవ మే నైవ మాత్సర్యభావ న ధర్మో న చార్థో న కామో న మోక్ష చిదానందరూప శివోహం శివోహం. నాలోని రాగద్వేషములు నేను కావు, అవి లేవు అని అంటూనే నాలో చాలా రకాలైన రాగద్వేషాలు ఉన్నాయి. నాకు తెలిసినవాడు, నాకు మిత్రుడైన వాడు, నాతో తోడబుట్టినవాడు, ఎవరైనా సరే నన్ను మించి సంపాదించినా, నన్ను మించి గెలిచినా, నన్ను మించి బాగా చదివినా నేను వాళ్ళని చూసి రాగద్వేషానికి లోనవుతున్నాను. వాడి యందు ఒక రకమైన ద్వేషము పెంపొందించుకుంటున్నాను. వాడికన్నా బాగా రావాలి అనే ఆలోచనను వదిలి వాడితో పోటీ అని నన్ను నేను మార్చుకుంటున్నాను. అటువంటి రాగద్వేషములు లేవు నాకు. ఉండకుండా ఉండేటట్టు నన్ను ఆశీర్వదించు ఈశ్వర అంటూనే లోభమోహములు కూడా లేవు. లోభము, మోహము అంటే చాలా విశేషమైనది. లోభి అనేవాడు మనం సాంసారిక రూపంలో చెప్పారంటే ఒక ఊరిలో ఒక మనిషి చాలా లోభమైన వాడు ఉండేవాడు. అతను ఎంత లోభి అంటే అతని దగ్గర నుంచి ఎవరు ₹1 తీసుకోవడం అంటే అనితర సాధ్యం, కుదరదు. ఏం చెప్పినా ఇవ్వడు, ఏం చేసినా ఖర్చు పెట్టడు. అంత లోభిగా ఉండేవాడు. ఒకసారి ఒక ఊరు మధ్యలో ఉండే చెరువు లాంటి దాంట్లో నుయ్యి లాంటి దాంట్లో ఆయన పడిపోయినప్పుడు అందరూ వచ్చి కాపాడుదామని ప్రయత్నిస్తూ నాకు చెయ్యవురా అంటే వాడు చెయ్యి ఇవ్వట్లేదు. మునిగిపోతున్నాడు కానీ చెయ్యి ఇవ్వట్లేదు. అప్పుడు ఆ ఊరికి పెద్ద అయిన ఒక ఆయన, జ్ఞాని అయిన వాడు వచ్చి ఏమైందంటే ఇదిగో ఆ లోబి పడిపోయాడు, చెయ్యమంటే ఇవ్వట్లేదంటే వాడిని అలా అడగకూడదు, ఇలా అడగాలని చెప్పేసి ఆయన ఏమంటారంటే ఇదిగోరా నా చెయ్యి తీసుకో అని అంటారు. వెంటనే వాడు చెయ్యి ఇస్తాడు. అప్పుడు వాడిని బయటకు తీసుకొస్తారనమాట. అటువంటిది లోభి అనేవాడు ఏంటంటే చెయ్యి ఇమ్మంటే అక్కడి నుంచి ఏమైనా ఇవ్వడం అనే శబ్దాన్ని ఎప్పుడూ స్వీకరించలేడు. అందుకని తీసుకో అనేసరికి వాడు విని వెంటనే బయటకు వస్తాడనమాట, లోభి అనేదాన్ని. అటువంటి లోభమోహాలు కూడా నాకు లేవు. మోహము అంటే మనము ఏదైనా ఒక దాన్ని అతిగా ప్రేమించడము, అతిగా తినడము, అతిగా దాని యందు ఆసక్తి చూపడము, ఇవన్నీ మోహమూరితమైనవి. అటువంటి మోహాలు ఉండకూడదనే మోహముద్గర భజగోవింద స్తోత్రంలో చెప్తారు కదా, అలాంటి మోహాలు ఉండకూడదు అని. అటువంటి మోహం కూడా నాకు ఉండకుండుగాక, లేదు అని ఇక్కడ స్తోత్రంలో అంటారు. ఎందుకంటే నేను శివోహం అవుతాను కాబట్టి అని. పోనీ ఆ లోభమోహములు కూడా నాకు లేవు. అలాగే నాలో మదమాత్సర్యములు అసలు లేవు. మదము మాత్సర్యము అనగా, మదము అంటే పిచ్చెక్కిన ఏనుగు అని మనం సాధారణ భాషలో, వాడుక భాషలో చెప్పాలి. మదపుట ఏనుగు అని అంటాం కదా. ఎందుకు అంటే ఒకసారి ఏనుగుకి మదం కనుక పడితే అది ఎవరి మాట వినదు. తనకున్న శక్తినే, తనకున్న బలాన్ని ప్రభావితం చేస్తూ గర్వాంధకారంలో మునిగి అన్నిటిని నాశనం చేయడం మొదలెడుతుంది. ఎవరైనా ఒకరు తెగించి దాని కుంభస్థలాన్ని కొడితే తప్ప అది ఆగదు. అలాగే మనుష్యుడు కూడా తన శక్తిని అనుసరించి తనకున్న విషయాన్ని తెలుసుకోకుండా, తనకి బలం లేదు అని తెలిసి కూడా ఏదో ఒక రకంగా ఎవరైతే అణిగిమణిగి ఉంటారో, ఎవరైతే ప్రేమ ఎక్కువ చూపిస్తారో వారి మీద విపరీతమైన అధికారం చెలాయిస్తూ ఉండేవాడినే మద మనిషి అంటారు. అటువంటి మాత్సర్యాలు కూడా నాకు లేవు స్వామి.
పోనీ ఉండకుండుగాక అని కూడా చెప్తూ ధర్మార్థ కామ మోక్షములు అనే దాన్ని నేను నమ్మను. కానీ ధర్మార్థ కామ మోక్షములు అనేవి ఉన్నవి, కానీ అవి నేను నమ్మట్లేదు కాబట్టి అవి కూడా నావి సంబంధించినవి కావు. నా ధర్మో నా చార్థో నా కామో నా మోక్ష. అటువంటి మోక్షములు లేదా కామము అంటే ఇచ్ఛాపూర్తి, అర్థము అంటే ధన సంపాదన, ధర్మము అంటే ధర్మానుసరణ వెళ్ళడం, ఇటువంటివి కూడా నేను కాదు అని అంటాడనమాట. దీనికి కూడా ఒక నియమం ఉంది. ధర్మ అర్థ కామ్య మోక్షములు అనేవి సంసారం నుండే ప్రతి జీవి అనుసరించవలసినవి. దీంట్లో ధర్మము, అర్థము, కామమే చాలా విలువైనవి. ఇవి 3 అనుసరిస్తే చాలు మోక్షం అనేది తానంతటదే సంభవిస్తుంది. ఎలా అయితే ఒక 4 అడుగుల కర్రని తీసుకొచ్చి మొదటి అడుగు మీరు కట్ చేసినప్పుడు అదే ధర్మంగా భావించారు అంటే, 2వ అడుగు కట్ చేశారనుకోండి అది అర్థం అవుతుంది. అదే 3వ అడుగు కట్ చేస్తే అది కామం అవుతుంది. ఇప్పుడు 3 కట్ చేశారు కదా, 4వది కట్ చేయాలంటే అవసరం లేదు, అది 4వది మోక్షం. అది అనంతరది ఒక అడుగుగా మీ దగ్గరికి వచ్చేసింది. అదే ధర్మార్థ కామమోక్షములు అని అంటారు. అటువంటి ధర్మ అర్థ కామమోక్షములు కూడా నేను కాదు. ఎందుకంటే నాకు చాలాసార్లు అనిపిస్తుంది ఈ జగన్మిథ్య, సంసారము బ్రహ్మసత్యం, జగన్మిథ్య. అందుకని నేను చిదానంద రూపమైన శివోహం శివోహం, నేనే శివుణ్ణి, నేనే శివుణ్ణి అని అంటున్నారు. అలాగే న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్థం న వేద న యజ్ఞ అహం భోజనం నైవ భోజ్యన్న భోక్త చిదానందరూప శివోహం శివోహం. నాకు పుణ్యపాపములు లేవు, నాకు సుఖ దుఃఖములు లేవు అని అంటూనే దీంట్లో కారణం చెప్తాడు. ఎప్పుడైతే నేను శివుడిని అనే భావన పొందించుకుంటాడో తను ఏ విషయం చేయాలన్నా మొదట ఆలోచించవలసిన విషయం ఏంటంటే, దేవుడు అయితే ఈ తప్పు చేస్తాడా, చెయ్యడు, దేవుడికి ఇది అవసరమా కాదా అనేది ఆలోచిస్తాడు. ఈశ్వరుడు నీ యందే ఎప్పుడు ఉన్నప్పుడు, ఈశ్వరుడు నీతో ఉన్నప్పుడు నువ్వు ఎలా ఆ తప్పు చేయగలుగుతావు? దీనికి కూడా ఒక విశేషమైన కథ పురాణాలలో పూర్వంలో ఉన్నాయి. కొంతమంది శిష్యులతో ఒక గురువు వేదాంత విచారాన్ని చెప్తూ భాగవత సప్తాహం చేస్తూ భాగవతాన్ని నేర్పిస్తూ భారతదేశం మొత్తం తిరుగుతూ ఉంటారు. అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఒక సమయంలో ఈశ్వర ఆరాధన చేసి, వైష్ణవుడు నారాయణ ఆరాధన చేసి అందరికీ తలా ఒక అరటిపండు ఇస్తారు ప్రసాదం. ఎవ్వరూ లేని చోట వెళ్ళి తినిరండి అని అంటారు. దానికి ఒకళ్ళు ఎక్కడికో దాచుకుని వెళ్ళి ఒక చోట కూర్చుని తింటున్నారు, ఎవరు దుప్పటి ముసుకేసుకుని తింటున్నారు, ఒకడే చెట్టు ఎక్కువ తింటున్నారు, ఎవరు చూడట్లేదు కదా అని. ఇలా ఒక్కొక్కరు తింటే ఒకరు మాత్రం ఆ అరటిపండు తినలేకపోయాడు ఎంత చేసినా. చివరికి వచ్చి స్వాములు వారు గురువుగారు అడిగేసరికి ఆ గురువుగారికి చెప్తారు, అయ్యా నేను ఎటు చూసినా ఈశ్వరుడే ఉన్నాడు, అందుకని ఎవరూ చూడకుండా మీరు తినమన్నారు, నాకేమో ఎటు చూసినా నారాయణుడు కనిపిస్తున్నాడు, అందుకని నేను తినలేకపోయాను అని అంటాడు. అటువంటి వాడే పరమార్థ తత్వముని అర్థం చేసుకుని శివుడు తన యందే ఉన్నాడు అనుకున్న వాడికే న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం అనే మాట వస్తుందన్నమాట. వేదాంత తత్వ విచారంలో ఈశ్వర ఆరాధన చేసేవారు ఈశ్వరుణ్ణి తన యందు చూసుకుంటూనే ఈశ్వరుని ఆరాధన చెయ్యాలి. ఇది మనం శివమానస పూజలో కూడా చెప్పుకున్నాం. అలాగా న మంత్రం న తీర్థం న వేదో న యజ్ఞ. యజ్ఞములు నేను కాదు, మంత్రము నేను కాదు, తీర్థము నేను కాదు, వేదము నేను కాదు. అనగా వేదాల్లో చెప్పినట్టుగా నేను ఎన్నడూ లేను. యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి నేను ఎవరికీ సహకరించలేదు. పోనీ ఏదైనా తీర్థయాత్రలు చేశానా అంటే అది కూడా నేను ఎప్పుడూ చేయలేదు, ఎందుకంటే అది కూడా నేను కాదు అని నేను భావిస్తూ ఉంటాను చాలాసార్లు. పోనీ ఏదైనా మంత్రజపం సరిగ్గా చేశానా అంటే అది కూడా నేను చేయలేదు, నా సానుకూలత ప్రకారంగా చేశాను. ఇటువంటి ఏదీ నేను కాదు. అనుభవింపదగినవాడు, అనుభవించేవాడు అని వస్తుంది. అహం భోజనం నైవ భోజ్యం న భోక్త అంటే ఎటువంటి అనుభవించే విషయాన్ని నేను అనుభవించను. అహం భోజనం అంటే ఇక్కడ తినే విషయం అని కాదు, అనుభవించడం అని వస్తుంది. పోనీ నైవ భోజ్యం, అనుభవించాను అని ఎప్పుడైనా అనిపించిందా అంటే అది కూడా నాకు ఎప్పుడూ అనుభవించలేదు. పోనీ నభోక్త, అనుభవించినట్టు ఎప్పుడైనా సంతృప్తి పొందావా అంటే అది కూడా లేదు. ఎందుకంటే చిదానంద రూప శివోహం శివోహం, చిదానంద రూపమైన శివుడిని నేను అని భావిస్తున్నాను కాబట్టి నేను అటువంటి ఏవీ ఆలోచన చేసుకోవటం లేదు అని అంటారనమాట. అలాగే
నిర్వాణ షట్కం నుంచి ఇన్ని శ్లోకాల తర్వాత మిగతా శ్లోకాలని మళ్ళీ మనం రేపు చెప్పుకుందాం. శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః.